కొబ్బరికాయలు వేసానండి. వేస్తే అది ఏంది లోపలికి వెళ్ళిపోయినాయి. అట్లా పైకి తేలే వరకు వేస్తూ ఉండాలి. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఇక్కడ, అంటే దృష్టి దోషం. అదే నిమ్మకుండా హాల్లో వేసాను, తేలుతుంది. అన్ని రూమ్లలో కూడా తేలుతుంది. అమావాస్య రోజు నీళ్ళు ఇది వేపాకు మళ్ళీ రావి ఆకులు కట్టుకున్నా మంచిది. మళ్ళీ ముందు గ్రహణం వస్తుంది కదా, దానికోసం. శనివారం అమావాస్య వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి శివుడికి అభిషేకం చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను అంతే. శివుడికి రుద్రాభిషేకం చేసుకున్నాను. రుద్రాభిషేకం వాటర్ అవన్నీ ఇంటి నిండా చదువుతాను ఇప్పుడు. ఇట్లా ఒక చిన్న దాంట్లోకి తీసుకొని ఇంకా చల్లుకుంటూ పోవటమే. ఇట్లా ఇంటి చుట్టూ, ఇంట్లో రూమ్లలో అన్నిట్లో చల్లేయాలి. హాల్లో, టీవీ హాల్లో అన్నిట్లో చల్లేయాలి. ఇంటి చుట్టూ కూడా. ఏ విధంగా పట్టుకోవాలి అర్థం కావట్లే. ఇంకా ఏమైనా కొబ్బరికాయలు తీసే ఉంటే ముందే తీసేసేయాలి. ఇప్పుడు కట్టుకుంటాం కదా ఏదో ఒకటి. ఇంకా ఇలా ఇంటి చుట్టూ చల్లుకుంటూ పోవటమే. ఇందు నుంచి వాటర్ తీసుకుంటూ ఇంకా ఇంటి చుట్టూ చల్లేసి ఇంకా మిగిలిన తులసిలో పోసేయటమే. ఇట్లా అభిషేకం వాటర్ని ఇట్లా చెట్లలో పోసేసి గ్రీన్ వేపాకులు ఎంత బాగా అనిపిస్తున్నాయి ఇంటికి కట్టుకుంటే. పసుపు కొమ్ములేమో గురువుకు ప్రతీక. వాటర్తో పాటు హాల్లో ఉప్పు చేంజ్ చేస్తూ ఉండాలి. హాల్లో అమావాస్యకి. ఇలాచీ చెట్టు అంటారు కదా, ఇది ఇలాచీ చెట్టు. దీని ఆకులు అప్పుడప్పుడు నేను టీలో వేసుకుంటాను. ఇదేమో పసుపు. కలర్ ఇంటి ముందు ఉంటే చాలా బాగుంటుంది అన్నారు, అందుకని అది వేయలేదు. ఆల్రెడీ ఎప్పుడో ఉన్నవే అవి పైకి వచ్చాయి వర్షం పడి. తులసిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కొంచెం నాకు తులసిలు కన్ఫ్యూజ్ అవుతాయి. ఇదేమో మనం డైలీ చేసుకునే తులసి, ఇది కృష్ణ తులసి అంటారు. కృష్ణ తులసి ఇది. 2 కాకుండా ఇంకొకటి మళ్ళీ మనం పైన ఎప్పుడన్నా ఇవి ముట్టుకోకూడదు కదా, మనం పూజ చేసే తులసి నుండి తెంపుకుంటాం. ఇది మహాబిల్వం అంటారు కదా, ఇది చిన్నగా చెట్టు ఉండడం వల్ల ఆకులు చిన్నగా వస్తున్నాయి. మహాబిల్వం చెట్టు ఇది. నాటు గులాబీ మొక్కలు నాకు చాలా ఇష్టం. కానీ నాటు గులాబీ చాలాసార్లు పెట్టాను, బతకలేదు ఏందో మరి. ఇప్పుడు ఓకే, పువ్వులు ఇస్తుంది. అబ్బో మహద్భాగ్యం మాకు అది. బర్రీ మొన్న తింటాము, ఎంత బాగా వస్తున్నాయి. వండైంది అంతే తెంపి. మొన్నేమో గ్రీన్ రెడ్ కలర్లో ఉన్నాయి, ఇప్పుడు బ్లాక్ అయినాయి.
మిరియాల చారు కోసం నేను ధనియాలు, ఎండుమిరపకాయ, మిరియాలు లేవు, మిరియాల పొడి వేసాను. బాగా ఘాటు అవుతుంది, కొంచెం వేసుకోవాలి. చింతపండు, ఉప్పు, జీలకర్ర. చింతపండు పిసుకాలి కదా, చారు ఉడికింది. ఇంకా దీన్ని వడగట్టుకుంటున్నాను. చింతపండు నీళ్ళు మొత్తం వడగట్టి పెట్టుకుంటున్నాను. నేను పెసరపప్పు నీళ్ళు ఆల్రెడీ వేస్తానని చెప్పాను కదా, ఒకసారి కడిగి పెట్టుకున్నాయి. మళ్ళీ నీళ్ళు పోసి పెడతాం కదా, దాంట్లో కొంచెం మినరల్స్ ఉంటాయని చెప్పి ఇందులో కలిపేశాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఆయిల్ వేసినాను. అందులో అన్నీ వేసేసాను. ఉల్లిపాయలు పోపుకు వేసుకున్నాను కట్ చేసి. ఇప్పుడు ఇంకా చారు పోసేస్తున్నాను. మనం బయట ఆల్రెడీ ధనియాలు ఉడికేప్పుడు వేసేసాను. ధనియాలు కూడా అవసరం లేదు. ఇంకా మరగాలి. ఉప్పు వేసాను, తక్కువ పడితే వేస్తాను. చారు రెడీ అయిపోయింది. ఇంకా పప్పు ఉడకాలి. మరిగిన తర్వాత జలుబు అయితే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మిరియాల చారు టేస్టే వేరు అసలు. అబ్బా, పచ్చికారానికి ఏమేంటి అనేది, పచ్చికారానికి పచ్చిమిర్చి, ధనియాలు, ఎల్లిపాయ, జీలకర్ర, కొంచెం లిటిల్ బిట్ పసుపు, ఉప్పు, ఇది మిక్సీ పట్టుకుంటాను. ఇంకొంచెం కరివేపాకు వేస్తాను ఇందులో. కొంచెం కచ్చా పక్కాగా రుబ్బుకున్నాను కరివేపాకు. కొంచెం ఆయిల్, 2 ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు నేను పచ్చికారంలో వేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ వేసేస్తాను. పచ్చి కారం వేసేసాను. ఉప్పు, కొంచెం పసుపు,
వంకాయ, ఉప్పు వేసేసాను. ఇంకా చారు ప్రిపేర్ చేసుకున్నాం. చూడు వంకాయలు కొంచెం చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు పప్పు వేసేస్తున్నాం. నానబెట్టుకున్న పప్పు. ఇప్పుడు చూడండి పెసరపప్పు ఇంకా ఉడకాలి. కొంచెం నీళ్ళు చల్లాను, పప్పు కొంచెం చిలకడ ఇచ్చాను అంతే. కొత్తిమీర వేసేసాను, ఇంకొంచెం ఉడకాలి. పప్పు రెడీ అయిపోయింది, ఇంకా దించేసుకోవటమే అంతే అండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి మరి. ఓకే.